నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నేతలు తెనాలిలో కార్మికులతో మమేకమైన టీడీపీ నేత పెమ్మసాని కార్మికుల కష్టంతో వ్యవస్థ నిలబడుతుందని వ్యాఖ్య కమిషన్ల దండుకోవడంలో ఉన్న శ్రద్ధ పేదల ఆరోగ్యంపై లేదు వైసీపీ సర్కార్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి ఆలపాటి మహాదోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రాజకీయం అంటే దోపిడీ అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని ధ్వజం వైసీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు త్వరలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్న పీసీసీ చీఫ్ షర్మిల ఎమ్మెల్యే నంబూరు శంకర్రావును సాగనంపాలి కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ను గెలిపించుకోవాలి అమరావతి బీజేపీ నేతల పిలుపు ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులపై దాడికి పాల్పడిన వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీకి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ తాడుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ వాలంటీర్ల నుండి సమాచారం తీసుకుని వారికి నగదు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ఒకరిద్దరు వాలంటీర్లను సస్పెండ్ చేశారు కానీ సమావేశాలు పెడుతున్న నాయకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తే తమ కారుపై దాడి చేశారని దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో సీఐ ముందు కూడా తమపై దాడికి పాల్పడ్డారన్నారు. దాడులు చేయడం వైసీపీ నాయకుల బరితెగింపుకు నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమావేశాలు పెట్టే నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులు నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు, సమావేశం జరిగిన దగ్గరికి వెళ్ళలేదు. దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఒక పబ్లిక్ రోడ్లో, అది కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్లేస్, ఆ ప్లేస్లో మా కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చూద్దామని. వచ్చిపోయే వాలంటీర్లు మాట్లాడుతున్నారు. అంతలోపల నేను అక్కడికి వెళ్ళాను. వెళితే మా కార్యకర్తతో మేము మాట్లాడుతున్నాము. మాట్లాడే లోపల 30-40 మంది ఆఫీసు నుంచి బరాబరా వచ్చేసి ఫెరోసియస్గా మా కారు మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టి మీరు ఇక్కడ ఏం పని, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎనీ సిటిజన్ ఏ రోడ్డు మీదైనా ఆయన నిలబడే హక్కు ఉంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళ మీటింగ్ డిస్టర్బ్ చేయడం కానీ జరిగితే తప్పు. మరి ఎమ్మెల్యే కాదు ఏమీ కాదు, ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది, ఈ సంస్కృతి. కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్గా మీరు చర్య తీసుకోండి. రెండోది, ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు. మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం. మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ. వైసీపీ వారు చెప్పినట్టుగా వాలంటీర్లు పనిచేస్తే
రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. మేము ఎక్కడా కూడా వాలంటీర్లు తొలగిస్తామని చెప్పట్లేదు. వాలంటీర్ల వ్యవస్థగానే చూస్తాం. వారిని రాజకీయంగా ఎక్కడ ఉపయోగించుకోమని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన కానీ, టీడీపీ కానీ చెప్తా ఉన్నారు. ఈ రోజున మీరు వారి దగ్గర లొంగి పనిచేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మీరు ప్రభుత్వ జీతం తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికే పనిచేయండి తప్పితే వ్యక్తులకు పనిచేయొద్దని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. దాంతోపాటుగా వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కనుక ఇటువంటి దాడులకి ప్రయత్నం చేస్తే మేము కూడా ప్రతి దాడులకు దిగితే విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయబోతున్నటువంటి బలసాని కిరణ్ కుమార్ కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ ఇంట్లో నుంచి రాకుండా కట్టడి చేయగల సైన్యం మా దగ్గర ఉంది. ఆ ధైర్యం మాకుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ నుంచి ఖండిస్తున్నాము. ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ పోలీస్ శాఖ వారికి తొత్తులుగా పనిచేయటం, పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగితే కనీసం ఇప్పటికీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయకపోవటం, ఒక బండి లైసెన్స్ లేకుండా స్పీడ్గా వెళ్ళిపోతుంటేనే ఈ సీసీ కెమెరాలు పట్టుకొని నెక్స్ట్ డేకే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి 3rd డిగ్రీ బ్రేక్ ఇచ్చే ఈ పోలీసులు 24 గంటలు గడుస్తున్నా కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వారిని కానీ, అయితే రామాంజనేయులు గారి వెహికల్ మీద దాడి చేసిన వారిని కానీ పట్టుకోపోవటం, కనీసం వారిని పిలిపించకపోవటం, ఈ యొక్క రాష్ట్ర శాఖ పోలీసులు వైసీపీ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వాలంటీర్లేమో వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. తెనాలిలోని కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ పరిశ్రమను టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒక కార్మికుడి కష్టం ఒక వ్యవస్థను నిలబెడుతుందని అన్నారు. అక్కడి కార్మికులతో మమేకమై కాసేపు మాట్లాడారు. కార్మికులు, కార్యకర్తలు బాగున్నప్పుడే వ్యవస్థలు సజావుగా నడుస్తాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు ప్రోత్సాహకాలు లేక కుదేలవుతున్నాయని, మరికొన్ని పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నాయని ఆయన వివరించారు. అనంతరం సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్రలో ప్రస్తుత పరిస్థితి లాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. తగ్గిపోతే వారికి ఆదాయం తగ్గుతుంది, వారికి ఆదాయం తగ్గితే మీకు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ బాగుపడాలంటే ఎకానమీ, కన్స్యూమర్స్ కొనుక్కునే వాళ్ళ ఆర్థిక స్తోమత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ సొసైటీలో ఉన్నప్పుడు మాత్రమే అవి జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసి ఈ రోజున మీ జీతాలు పెరగలేదు కానీ నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయో, కరెంటు బిల్లుల దగ్గర నుంచి అన్ని ఎందుకు పెరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. చేసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. నేను పోటీ చేస్తున్నాను, కిలార్ రోసే గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇంటర్నెట్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, 2 పేర్లు మీకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగి వెళ్ళిన వాళ్ళం. ఏదో మేమేమి ఆశించి రాలేదు, ఏదో ఒకటి చేయాలి. మనలాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజున ఎవరు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు అని మేము మాకున్న సుఖాలన్నీ వదులుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. కాబట్టి మీరు అది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే రోసే గారికి ఒక 5 సంవత్సరాలు అక్కడ అవకాశం ఇస్తే బొందూరు మొత్తం దువ్వేశారు ఒక్క ప్రాంతంలో. చూడండి, అన్ని వీడియోలు కూడా పెట్టాం. రేపు మళ్ళీ పార్లమెంట్ అంటే అన్ని సెగ్మెంట్లకి వెళ్తే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మాకేమి ఇక్కడ ఏమి సంపాదించాలని కానీ ఇంకోటి కానీ లేదు. మాకు మహాదోపిడి పుస్తక ఆవిష్కరణ విజయవాడలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో ఈ పుస్తకంలో స్పష్టంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని, ఆయన మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 ఎన్నికల్లో ఓడించారని విమర్శించారు. తన అధికారం కోసం పవన్, బీజేపీలను చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అన్న సజ్జల పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏదైతే తన దోపిడీ ద్వారా సంపాదించుకున్నా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాటిని పెట్టిన నిధులను, అలాగే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడి, వ్యవస్థల మేనేజ్మెంట్ తనకున్న మెలకువను ఓవర్ ది పీరియడ్ ఇన్ని దశాబ్దాలుగా తను పెంచుకుంటూ వచ్చిన తన ముఠా మాఫియా డూ ఆర్ డై అంటే ఇప్పుడు గనా ఈసారి ఫైనల్ బ్యాటిల్ పోతే ఈరోజు జరిగే యుద్ధం ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సమాజం వేస్తున్న అడుగులతో
క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన కళల ఇంకో పక్క దీన్ని ఇక్కడే ఆపేసి మళ్ళీ పాత అరాచకపు చీకటి కాలంలోకి యుగంలోకి రాజ్యంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆఖరు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తుంది. 24 వచ్చింది. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా సజ్జల రామకృష్ణారెడ్డి తమ గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారో అర్థం కావడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడారు. పోలవరం రాజధాని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రజలు వైసీపీని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు పోరాటం చేయలేదో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. అధిష్టానం ఆమోదం తర్వాతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500. ఈ 1500 అప్లికేషన్లు స్క్రూటినీలో ఉన్నాయి. ఇంకా ఎక్కడా ఏది ఫైనల్ కాలేదు. అన్ని సర్వేలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేనైనా, రఘువీరారెడ్డి అంకుల్ అయినా, పల్లంరాజు గారైనా ఎవరైనా పోటీకి సిద్ధం కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా పోటీకి సిద్ధమే. మాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్న ఎవరైనా సిద్ధమే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖపట్నం కోసమైనా, ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా, ఇలా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హక్కులన్నిటి కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సజ్జల్ గారిని అడుగుతున్నాము. అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిన్. మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటము చేయలేదు? ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అమరావతి బీజేపీ ముఖ్య నేతల సమావేశం పెదకూరపాడులో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు మాట్లాడుతూ పెదకూరుపాడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్తో కలిసి పోరాడాలని అన్నారు. అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మాఫియా ఎమ్మెల్యే శంకర్రావును సాగనంపాలని, ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాకి చెందిన వ్యక్తుల అరాచకాలకు చర్మగీతం పాడాలని అన్నారు. ఇసుక త్రవ్వకాల విషయంలో అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి పోరాటం చేశామని తెలిపారు. పెదకూరుపాడులో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. దీనికి అభ్యర్థిగా ఎన్డీఏ ఒకటి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వారు ఇక్కడ మన జిల్లాలో రాత్రి వినుకొండ స్టార్ట్ చేశాం. అక్కడ వినుకొండ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పెద్దలు జీవి ఆంజనేయులు గారు అక్కడ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. వారు కూడా ఇలానే సేమ్ అక్కడ లెనిన్ కుమార్ నియోజకవర్గ కన్వీనర్, వారి ఆధ్వర్యంలో ఇట్లానే మన కార్యకర్తలు, నాయకులతో భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని పొత్తు కలిసే వారు కూడా నిద్రపోకుండా శ్రమించినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అమలు చేసుకుంటారు. మొన్న ఈ నెల 17వ తేదీ మనం చిలకలూరుపేట ఒప్పుడిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, 3 పార్టీలు కలిసి. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రావడం జరిగింది. ఆయన రాబోయే 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహరీ ఉదయం 4:55 ఇఫ్తార్ సాయంత్రం 6:24 బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ పేదల ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం పేదల ఆరోగ్యంతో చెలగాటమాడటం కాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వైద్య విపత్తు తలెత్తిందన్నారు. ఆరోగ్య సురక్ష, ఇంటింటికి వైద్యం కేవలం ఎన్నికల స్టంట్గానే మిగిలిపోయిందని ఆలపాటి విమర్శించారు. ఎక్కడ చూసినా కూడా దేవుని దయని, పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి
ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకున్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి ఎన్డీఏ బీజేపీని ఓడించండి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ ప్రధాని మోడీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ లబ్ది పొందుతున్నారని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం వదిలేసి కేవలం ఒక మతానికి సంబంధించి గుడి కట్టి అదే అభివృద్దిగా చూపుతున్నారని వెల్లడించారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని తగిన బుద్ధి చెప్పే సమయం ముందుందన్నారు. ఇవాళ నరేంద్ర మోడీని ఎవరైనా ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఏమి సాధించావంటే నేను పోలవరం ప్రాజెక్టు కట్టానని చెప్పడం కానీ, దేశానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించానని చెప్పడం కానీ, ఈ దేశంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం కానీ ఇవేమీ లేకుండా నేను బాగా సాధించింది రామమందిర నిర్మాణం అంటున్నాను. రామమందిరాలు కట్టడం, మసీదులు కట్టడం, చర్చిలు కట్టుకోవటం దీనికి ఎవరో వ్యతిరేకం కాదు. కానీ దేశ ప్రధాని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల అన్ని కులాల ప్రజలకి నువ్వు నాయకుడు. కేవలం ఒక మతానికి సంబంధించిన గుడి కట్టి ఇదే నేను చేసిన ప్రగతి అంటే ప్రజలు వెర్రివాళ్ళు కాదు అనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడడం దుర్మార్గమని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు అన్నారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. కేవలం అసత్య ఆరోపణలతోనే తమ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. పేదలకు మంచి చేస్తున్న వైసీపీకి ప్రజల ఆదరణ పెరుగుతూ ఉండడాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గాలకు టీడీపీ పాల్పడుతుందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలాంటి ఆయన రేపు మనకి వచ్చి ఎలాంటి ప్రజాసేవ చేయడు కాబట్టి మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరి కష్ట నష్టాలు తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. కానీ మరి ఆ అభ్యర్థి అయితే తన రుచిచ్చే 30 సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్లు కూడా పక్కోడి చేత మోపించుకున్న వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు. కాబట్టి ఈ విషయాన్ని దళితులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా రాజకీయ పక్షాల్లో అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు. కానీ ఈ చర్యని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ నువ్వు ఏం చేయాలంటే నీకు ఏదన్నా సమస్య ఉన్నప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని ఇలా న్యూస్ అనేది ఎందుకుంది, ఛానల్స్ ఎందుకండి, ప్రతిదాన్ని నిలదీసి అడిగే హక్కు నీకు ఉంది కాబట్టి ఛానల్స్ని పిలుచుకొని నీ ఛానల్సే నీకుండేగా ఫేవర్గా పత్తిబోళ్ళు ఇలా జరుగుతుందని చెప్పి స్క్రోల్ చేసుకోవచ్చుగా. ఎందుకు నువ్వు దాడికి వచ్చావు? ఈ 2007లో ఎస్సీకి ఇది జరిగింది, రిజర్వేషన్ సీటు కన్ఫామ్ అయింది, పత్తిపాటి సీటు. అప్పటి నుంచి ఇప్పటికి ఏ కార్యకర్త అయినా సరే, ఏ నాయకుడైనా, ఆ అభ్యర్థి అయినా ఈ అభ్యర్థి అయినా కానీ పార్టీ మీదకి ఒక అభ్యర్థి మీద ఇంకో అభ్యర్థి వెళ్ళిన దాడి ఘటన ఇంతవరకు జరగలేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ నూతన సభ్యులుగా నియమితులైన వారిని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అభినందించారు. కొత్తపేటలో జరిగిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ నూతన సభ్యులను తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, మాజీ కార్పొరేటర్ అప్సర్ శాల్వా కప్పి అభినందించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో డిస్టిక్ ప్రెసిడెంట్ గా గుంటూరుకు చెందిన రేజేడి సతీష్ కుమార్, స్టేట్ ట్రెజరర్ గా ఆవుల చైతన్య కామేష్ యాదవ్, అబ్దుల్ రహీం డిస్టిక్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. మానవ హక్కుల సంఘం యొక్క ఎజెండాను మరింత బలపరచాలని, యువకులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. హ్యూమన్ రైట్స్ అంటేనే మానవ హక్కులు. మన దేశంలోనే ఉన్న ప్రతి ఒక్క రాజ్యాంగంలో మరి ఏవేవి యాక్ట్స్ ఉన్నాయి మనకి దాదాపుగా
ఉన్న యాక్ట్స్ అన్నీ అమలు అయ్యే విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఈ యాక్ట్ ఉంది అని చెప్పి ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి ఇది 2005లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ మన ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ హక్కుల గురించి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఆ హక్కు గురించి ప్రతి ఒక్కటి రైట్ ఫర్ ద ఓట్ కానీ, రైట్ ఫర్ ద స్పీచ్ కానీ, ప్రతి ఒక్కటి కూడా రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క విధం గురించి కూడా వాళ్ళు వివరణ ఉంటుంది. దీనిలో ఎన్నో అంటే లైక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎన్నో వీళ్ళకి అవేర్నెస్ తీసుకోవడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. మానవ హక్కుల గురించి ఏదైనా సమస్యలు పబ్లిక్ వచ్చినప్పుడు వారి తరపున మేము న్యాయపరమైన సమస్య అయినప్పుడు వారిని మేము ఫైట్ చేసి వారి తరపు నుంచి వారికి సంబంధించిన రైట్ని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మాకు సర్టిఫికేట్స్ అందజేసిన మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెదకాకాని గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం మరియు అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీఎస్ హెచ్ఎం కొల్లిపుర ఆనందరావు హాజరై ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కత్తి కంటే పొదునైనది కలాం, మనిషినే కాదు సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక్క కవితకు మాత్రమే ఉందన్నారు. తొలిసారిగా 18వ శతాబ్దంలో ఐరోపాలో రోమన్ కవి విర్రన్న పేరు ఆనాటి నుండి ఇతర ప్రాంతాల్లో కూడా కవితా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. 1999 సంవత్సరంలో ప్యారిస్లో యునెస్కో 30వ సమావేశం జరిగిందని, ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవం జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారన్నారు. ఒక జాతిని కులము మతము మీద మేడ నిర్మించలేము, వ్యక్తి అభివృద్ధికి కులం మతం మీదే ఆధారపడితే అభివృద్ధి చెందలేరని, జ్ఞాన సముపార్జనే అభివృద్ధికి మూలమని తెలిపారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో టీచర్స్ హేమలత, శ్రీలత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఏవోకి సిపిఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డిలు మీడియాతో మాట్లాడారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కంజుల విఠలరెడ్డి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదానికి గురయ్యి దాదాపు 500 మంది రైతులు దాచిపెట్టుకున్నటువంటి పసుపు 1,15,000 బస్తాలు అగ్నికి ఆహుతైంది. ఇప్పటికే 2 నెలలు దాటింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి వివరణ కానీ రైతులకి ఇచ్చిన పాపాలు పోలేదు. ఆ రోజు జనవరి 29న తెనాలి సబ్ కలెక్టర్ గారి నేతృత్వంలో అధికారులతో కూడినటువంటి కమిటీని వేశామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆ రోజు మేము సబ్ కలెక్టర్ గారిని కలిస్తే 20 రోజుల్లో మేము విచారణ జరిపి నివేదికని కలెక్టర్ గారికి ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఆ 20 రోజులు అన్నది ఇప్పటికి 60 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ నివేదిక మరి పూర్తి చేసింది తెలియదు, కలెక్టర్ గారికి ఇచ్చింది తెలియదు. ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి సమాచారం కూడా బయటికి రావట్లేదు. ఎన్నికల కోడ్ అని అదని ఇదని, మరి ఎన్నికల కోడ్ అయితే కలెక్టర్ గారి ఆదేశాలని బేఖాతరు చేసి ఆయన ఎట్లా కోల్డ్ స్టోరేజ్లోకి సరుకుని తెప్పించుకుంటున్నాడు, వ్యాపారం ఎట్లా చేస్తున్నాడు, ఆ దారి మళ్లించినటువంటి సరుకు, దాచిపెట్టిన సరుకు ఏమైపోయింది, ఇవన్నీ రైతుల మెదళ్లలో గందరగోళం చేస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆ పక్కకి తప్పించినటువంటి పసుపు సంగతి తేల్చాలి. ఇమీడియట్గా శుభం కోల్డ్ స్టోరేజీ రైతులకి న్యాయం చేయాలి. ఇన్సూరెన్సు టెక్నికల్గా వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి రైతులకు కనుక న్యాయం చేయకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ రైతుల ఆక్రోశం కట్టలు తెచ్చుకుంటుందని ఈ సందర్భంగా
సమస్యలతో సతమతం అయ్యేవాడికి. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యనారాయణ స్వామిని పూజించాలని అర్చక స్వామి ప్రవచించారు. 4 మాసాల వరకు సూర్యుడి యొక్క ప్రభావాన్ని కూడా తల్లి గర్భంలో ఉంచారని, అంటే అంత గొప్ప స్థితి, భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప స్థితి. 4 మాసాల వరకు కేవలం తల్లి యొక్క పోషణ, తల్లి యొక్క ధర్మంతోనే శిశువు పెరుగుతాడు. 5వ మాసం నుంచి సూర్యుడి యొక్క ప్రత్యక్ష ప్రభావం శిశువు మీద ప్రారంభమవుతుంది. సంపూర్ణంగా జెండర్, స్త్రీనా పురుషుడా అని నిర్ణయించేది ముక్కులో పోసుకునే పసరులో ముహూర్తంతో చెప్పినటువంటి సిద్ధాంతి మాటలో కాదు, సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే స్త్రీనా పురుషుడా అనేటటువంటి భగవంతుడు ఇచ్చేటటువంటి ఫలం. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద అధిక మొత్తంలో జరిగే లావాదేవీల ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. తనిఖీలు నిర్వహించినప్పుడు బ్యాంకుల నుండి నగదు సేకరించినట్లు సంబంధిత పత్రాలు, రసీదులు చూపించాల్సి ఉంటుందని అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కళాపీఠం వారు మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు కవయిత్రి లంకా మాధవిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతరం కూడా కవులుగా, కవయిత్రులుగా రాణించాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం కళాపీఠం వారు లంకా మాధవి రాసిన కవితలు ఎంతో హృదయంగా ఉన్నాయని కొనియాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మన భాషా భావం చాలా గొప్పది. తెలుగువారు, తెలుగు భాష అంటేనే ఈ తెలుగు నేల విశ్వానికే వెలుగు మన తెలుగువారు. తెలుగు భాష, తెలుగు తల్లి కూడా అంత గొప్పదని మా నేటి యువత కవులుగా, కళాకారులుగా, కవయిత్రులుగా ఇంకా నేటి సమాజంలో ఎదగాలని ఒక కవయిత్రిగా నేను పిలుపునిస్తున్నాను. యువతరం, నవతరం నాంది పలకాలి కవితలతోటి, సినిమా గేయాలు రాయాలి, ప్రశ్నించే తత్వం ప్రజా కవులకు ఉండాలి. రాజకీయ నాయకులు అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ మీ కళాలతో వాళ్ళని చర్మగీతం పాడాలని పిలుపునిస్తున్నాను. అంతర్జాతీయ కవి సమ్మేళనం మనం ఎలా జరుపుకుంటున్నామో అలానే మనం ఒక కవులం కాబట్టి ప్రశ్నించే తత్వం కలం కంటే. అమరావతి మండలం మండెపూడి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదండరామస్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గంలో ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్లో 3వ రోజు ప్రగతి నగర్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఇంటి ఇంటికి తిరుగుతూ జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి మీ అమూల్యమైన ఓటును సీఎం జగన్ కు వేయాలని కోరారు. కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో అదనపు కమిషనర్ కె రాజలక్ష్మి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు రెవెన్యూ అధికారులకు కేటాయించిన టార్గెట్ 33 కోట్లు మార్చి 28 నాటికే పూర్తి చేయాలని అదనపు కమిషనర్ కె రాజలక్ష్మి అధికారులను ఆదేశించారు. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కల్చరల్, స్పోర్ట్స్, టెక్నికల్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డి సూర్యచంద్రరావు, చైర్మన్ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులుపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నేతలు. తెనాలిలో కార్మికులతో మమేకమైన టీడీపీ నేత పెమ్మసాని కార్మికుల కష్టంతో వ్యవస్థ నిలబడుతుందని వ్యాఖ్య. కమిషన్ల దండుకోవడంలో ఉన్న శ్రద్ధ పేదల ఆరోగ్యంపై లేదు. వైసీపీ సర్కార్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి ఆలపాటి. మహాదోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రాజకీయం అంటే దోపిడీ అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని ధ్వజం.
వైసీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. త్వరలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్న పీసీసీ చీఫ్ షర్మిల. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావును సాగనంపాలి. కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ను గెలిపించుకోవాలి. అమరావతి బీజేపీ నేతల పిలుపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.